హలో గణపతి గారు, నేను సీఎం గారి పిఏ గోపాల్ మాట్లాడుతున్నాను. గోపాల్ సార్ చెప్పండి. ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ వేయించాం కదా, దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు. 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. సీఎం గారు మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడే. ఓకే. హలో, నేను గణిని మాట్లాడుతున్నా సార్. గణి చెప్పు సార్. ఎక్కడున్నా సార్? ఇమేజ్ గార్డెన్స్. ఒకసారి కలవాలి, రమ్మంటారా? అలాగే రా. ఇమేజ్ గార్డెన్స్ కొని డాక్టర్, ఖర్చు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆవిడ కండిషన్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్. సార్ రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్ గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒక రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్ లో ప్రాబ్లం అన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్ గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ల ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో దేవుడా ఒక్క ఛాన్స్ అని అడిగాను. అంతే. కూలిపోతున్న ఫ్లైటు ఒక్కసారిగా గాలిలో తేలింది. ప్రాణాలతో దిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకు ముందు నేను చేసిన తప్పులన్నీ చెరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా, నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్ లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. తిరుపతిలో చిత్తపుల్ని పట్టారుగా, అంతకన్నా సెన్సేషన్ న్యూస్ ఏం కావాలంట? అది కా శ్రీను, మన బాస్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు. ఐ థింక్ హీఈస్ లుకింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ బిగ్. అది కూడా సొసైటీకి ఉపయోగపడేదై ఉండాలి. కానీ ఎలా ఏంటో అర్థం కావడం లేదు. అదేలాగా నేను చెప్తాను. మీకు కావాల్సిన సెన్సేషన్ న్యూస్ ఎలా వస్తుందో నేను చెప్తాను. ఎలా బాస్? అవినీతి అధికారులను పట్టుకోండి. కానీ వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకోవడం కన్నా ఒక్క బ్రోకర్ని పట్టుకోండి. 100 మంది అధికారులు దొరుకుతారు. బ్రోకర్నా? ఎస్, బ్రోకర్స్ లేకుండా భారతదేశంలో ఒక్క పని కూడా జరగదు. ఒక్క పవర్ఫుల్ బ్రోకర్ ని పట్టుకోండి, మీ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది. ఐ థింక్ హీస్ రైట్ హర్ని. ఎస్. ఓకే, మరి ఆ బ్రోకర్ ఎవరు? హలో సార్, ఢిల్లీ నుంచి వికేపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. మొన్న జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు బ్యాలెన్స్ 5 కోట్లు ఇక్కడ హవాలాకు హ్యాండ్ అవుట్ చేస్తున్నా సార్. సదాపు మనకి రొటీనే కదా సార్. ఏదైనా నోట్ నంబర్ చెప్పండి సార్. 1000 రూపాయలు ఉంటాయా? లిఖో భయ్యా లిఖో. 192671. రాసుకున్నా సార్. సార్ అలాగే ఆ పంపించే అతని గుర్తులు చెప్పండి సార్ కొంచెం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్. రే గని లేడు నాన్న. సమయానికి గనిగాడు లేకపోతే లేకపోతే నాన్న మేలేమా మేళ్ళొస్తాం. మీరు వెళ్ళటం ఏంట్రా? ఆడని చూస్తామేంటి, మేళ్ళొస్తాం చెప్తాం కదా. జాగ్రత్తగా మేనేజ్ చేయగలరా? చేస్తాం నాన్న. ఏమయ్యా, మా పిల్లల్ని పంపుతున్నానయ్యా. ఓకే సార్. వాళ్ళు నీకు తెలుసు కదా? అయ్యో నాకెందుకు తెలియదు సార్. రేయ్
వెళ్ళేటప్పుడు ఈ 1000 నోట్ జాగ్రత్త, వచ్చేటప్పుడు 5 కోట్లు జాగ్రత్త. అలాగే నువ్వు పదరా. ఎవరో డ్రైవర్ శివ చెప్పరా. సార్ అబ్బాయిలు వెళ్తున్న బండి వెనకాల టీవీ 9 వాళ్ళు బండి వెళ్తుంది సార్. ఆ విషయం నాకు చెప్తావేంట్రా, వాళ్ళకి చెప్పచ్చుగా. వాళ్ళ ఫోన్లు మన బండిలోనే వదిలేసి వెళ్ళిపోయారు సార్. రేయ్, ఆ గనిగడ ఎక్కడ ఉన్నాడు పిలవండి. జూమ్ ఇన్. హలో, ఏంటి మమ్మల్ని ఇక్కడ కాపురాలు చేసుకున్నారా? అంటే మా ఫ్యామిలీస్ లో బెడ్రూమ్ లో ఏం జరుగుతున్నా కూడా మేము మీడియా అది కావాలా? కాదండి, ఏయ్, ఆయన తాగు. అవుట్, మీడియాతో పెట్టుకుంటాడా? పదా. రేయ్, పెద్దడా చిన్నడా, సమయానికి వచ్చి నువ్వు నా బిడ్డల్ని కాపాడి ఉండకపోతే ఈ రాయుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కాదురా, భారీ హవాలా శాఖ మంత్రి అయి ఉండేవాడు. రే కానీ నా పదవినే కాదురా, నా ప్రాణంతో సమానమైన నా బిడ్డల్ని కూడా కాపాడావు. అది నా బాధ్యత అన్నా. రే రే, మీరేం చేస్తారో నాకు తెలియదండి. 2 నెలలు పూర్తి అయిపోతుంది అన్నారు, ఇప్పటిదాకా మీరు పనే మొదలు పెట్టలేదు. అరే మీ పని ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాను కదండి, టెన్షన్ పడకండి. అదంతా కుదరదండి, మా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. మీరు పనన్నా చేయండి, లేకపోతే మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి. అంతే. ఇంకా ఎంతమందిని చంపుతారు? ఏమైంది? ఓహో తెలీదా? ఏమైందో చెప్తే కదా. మాస్టర్ చనిపోయారు, స్కూల్లో ఉరేసుకుని చనిపోయారట. దానికి కారణం మీరే కదా. ఆయన మా నాన్న పెన్షన్ కోసం తిరుగుతుంటే లంచం ఇచ్చి ఆ పెన్షన్ కొన్నది మీరే కదా. ఇంతకాలం నిజాయితీతో బతికిన పెద్ద అయిన ఆత్మాభిమానాన్ని చంపింది మీరే కదా. ఆయన చెప్పులరిగాల ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఆయనకి జాలిపడి నేను హెల్ప్ చేస్తే అదేదో పెద్ద పాపంలాగా పెద్ద నేరంలాగా చెప్తావేంటి? ఏంటండి జాలిపడేది? మీరు ఆయనకి సాయం చేశాననుకుంటున్నారు, కానీ ఆయన నిజాయితీ మీద దెబ్బ కొట్టారు. ఆయన నమ్మకాన్ని లంచంతో కొన్నారు. ప్రతిదీ లంచంతో కొనడానికి ఆయన మీలాగా బ్రోకర్ కాదు. నోర్మయ్, నేనేమైనా ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నానా? ముసలాయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను చేరదీసి చదివించింది వాళ్ళు, పెంచింది వాళ్ళు. ఇద్దరు కష్టాల్లో ఉన్నారని హెల్ప్ చేస్తే అది తప్ప? అది తప్పేలా ఉంది. తప్పే. చెప్పరా చిన్న, ఇప్పుడే వస్తున్నా. ఏంట్రా మనవడా
ఆ మెటీరియల్ 100% రాసి 10% పంపిస్తాం. మిగతా 90% హాస్పిటల్ సూపరింటెండెంట్ నుండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాటాలు ఉంటాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కామనే సార్. కానీ అందరినీ వదిలేసి మా ఇద్దరినే టార్గెట్ చేస్తున్నారు సార్. ఒకవేళ కుదరదనుకుంటే అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, కాదంటే మమ్మల్ని వదిలేయాలి. ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాళ్ళేమో ఇన్వాల్వ్ అయితే మేము బతికి బయటపడతాం. అందరితోని మాట్లాడడం కష్టం. ఇది మినిస్ట్రీ త్రూగా జరగట్లేదా? ఆ మినిస్ట్రీలో ఉన్న కొత్త ఆఫీసరేనండి ఇదంతా చేస్తున్నాడు. అవును సార్. ఈ మధ్యన డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొత్త ఆఫీసరా? అన్నా అతను మనకు బాగా తెలుసు అన్న, మనోడే, మనం మాట్లాడు. అది దీనికి కొంచెం ఖర్చు అవుద్ది భలేవారే. వాళ్ళ వాట వాళ్ళది, మీ వాట మీది. మీరు ఈ మ్యాటర్ సెట్ చేయండి సార్, మీ రుణం తీర్చుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను. నేను చూసుకుంటాను. అలాగే సార్. ఒకసారి నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మందులు కూడా లేపేస్తున్నారు అన్నమాట. గొప్ప వ్యాపారమే బాబు. నండి